చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, డెస్క్ మీద కంప్యూటర్ ఉండొచ్చు, కానీ కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ వాటిలో అవైలబుల్గా ఉండకపోవచ్చు. అందుకే ఒక్కోసారి ఆన్లైన్ టూల్స్ బెస్ట్ అనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అవి మనతోనే ఉంటాయి. డేటా కనెక్షన్ ఉంటే చాలు, ఏ పనైనా బ్రౌజర్తోనే చేసేసుకోవచ్చు. మరి వందల కొద్ది ఇమేజెస్ని ఒక్కసారిగా రిసైజ్ చేసే ఓ మంచి టూల్ ఉంది. ఆ ఆన్లైన్ టూల్ ఫుల్ ఫ్రీ. రిసైజ్ మాత్రమే కాదు, అది ఇంకా చాలా చేస్తుంది. మరి ఆ టూల్ ఏంటో ప్రాక్టికల్గా పరిచయం చేసుకుందామా? స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోటోలు తీయడం, కొన్ని వందల సంఖ్యలో ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీస్తూ ఉంటాం. కానీ ఆ ఫోటోలన్నింటినీ ఒకేసారి ఎడిట్ చేయడం, అంటే రీసైజింగ్ చేయడం కానీ, ఆ తర్వాత బోర్డర్స్ ఇవ్వడం కానీ, క్రాప్ చేయడం కానీ, తర్వాత రీనేమ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని వందల సంఖ్యలో చేయాలి. అంటే ఒక్కొక్క ఫోటో చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ అంత సమయం అక్కర్లేకుండా కొన్ని వందల సంఖ్యలో మనం అనుకున్నట్లుగా చేయడానికి మీకు ఒక మంచి టూల్ని ఇవాళ పరిచయం చేయబోతున్నాను. దాని పేరే బిర్మే బల్క్ ఇమేజ్ రిసైజింగ్ మేడ్ ఈజీ 2.0 అని చూస్తున్నాం. సో ఈ పేరు గుర్తుపెట్టుకోవడం పెద్దగా కష్టమేం కాదు, చాలా ఈజీ. సో ఇక్కడ మనం రీసైజ్ చేసుకోవచ్చు, క్రాప్ చేయొచ్చు, ఇమేజ్ని విడ్త్కు సంబంధించి సెట్ చేసుకోవచ్చు, హైట్ కూడా ఎంత కావాలో సెట్ చేయొచ్చు. ఆ తర్వాత అదే ఆటో విడ్త్, ఆటో హైట్ అని చూస్తున్నాం కదా. సో తర్వాత వాటర్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు, బోర్డర్ ఇవ్వచ్చు, మనం ఇంతకుముందు చెప్పినట్లుగా. ఇమేజ్ ఫార్మాట్ అండ్ క్వాలిటీ ఉంటుంది, రీనేమ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ టూల్తోని మనం ఒకేసారి కొన్ని వందల ఫోటోలకు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సేవ్ చేసే విషయంలో కూడా విడివిడిగా ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక జిప్గా కూడా ఒకేసారి మనం అన్ని ఫొటోస్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇమేజెస్ తీసుకుందాం కొన్ని, ఒకేసారి తీసుకొని వీటన్నిటికీ వాటర్ మార్క్ ఎలా యాడ్ చేయాలి, ఆ తర్వాత ఇప్పటివరకు మనం చెప్పాం కదా ఆప్షన్స్ ద్వారా ఎలా రీసైజ్ చేయాలి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ముందు బ్రౌజ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఇచ్చారు కదా, మనం ఏ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని ఒకేసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు మనం ఈ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసైజింగ్ చేసుకునేటప్పుడు ఒక సైజుని ఇవ్వాలి కదా. మన విడ్త్ 512 ఇచ్చాం, హైట్ 512 అని ఇస్తున్నాం. వీటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఎక్కడి నుంచి మనకు అవసరం ఆ ఫోటో, ఎక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏరియా ఫోటోలో మనకి ఇంపార్టెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ పాయింట్ ద్వారా. సో ఇప్పుడు 512 హైట్ విడ్త్ ఇచ్చినాం కాబట్టి స్క్వేర్లో మనం ఫొటోస్ అన్నిటిని ఎడిట్ చేయబోతున్నాం. ఇది ఫోకల్ పాయింట్ డిఫాల్ట్గా ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఓకే. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇస్తే మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఆ ఇమేజ్ ఆ ఏరియాలో మనకి ఫోకస్ చేస్తుంది, ఏది మనకు అక్కడ అవసరం అనుకుంటే. లేదు మనం అక్కడ కాదు అనుకుంటే ఫోకల్ పాయింట్ రైట్ సైడ్ ఇచ్చామనుకోండి, కంప్లీట్గా అన్ని ఇమేజెస్ కూడా రైట్ సైడే వెళ్ళిపోతాయి. సో అది లేదు కొంచెం పైకి లేదా ఇంకిందికి, ఇలా ఫోకల్ పాయింట్ ద్వారా మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం వీటిని ఇమేజ్ని రీసైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు సరే మనం మిడిల్లోనే ఉంచుదాం, మొత్తం మనకి అవసరమైంది అక్కడే కాబట్టి పార్ట్ అంతా. సో ఇప్పుడు మరి ఫొటోస్ అన్నిట్లో మనం కొన్ని వందల ఫోటోలు సెలెక్ట్ చేసాం కదా, అప్పుడు అంతా ఒకే పాయింట్లో పెట్టి సెలెక్ట్ చేస్తే అంతా ఒక దగ్గర అయిపోతుంది. కానీ అక్కడ మనకి ఏ ఫోటోలో ఏది అవసరమో కూడా అది పెట్టుకోవాలి కదా. సో దానికోసం కస్టమైజ్డ్గా మనం ఆ ఫొటోస్ని మనకి ఎక్కడ అవసరమో అక్కడ జరుపుకోవాలి. ఒక ఫోటో ఫాస్ట్గా ఏముంది, సో ఈ ఫోటో ఇక్కడ అవసరం అనుకుంటే ఇలా జరుపుకుంటాం. సో ఏది ఫోకస్ చేయాలో ఆ పాయింట్ మాత్రం మనం పెట్టుకున్నట్లయితే సేమ్ ఎడిట్ అయిపోతుంది. సో అలా సింపుల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, వాటర్ మార్క్ ఒకటి ఉంది. సో వాటర్ మార్క్ అనేది ఫొటోస్ అన్నిటికీ ఒకేసారి మనం ఏ పేరైతే ఉండాలనుకుంటున్నామో ఆ వాటర్ మార్క్ మనం యాడ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏబిఎన్ అని రాసాం కదా, ఆటోమేటిక్గా ఏబిఎన్ అనే వాటర్ మార్క్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు బోర్డర్కి వెళ్దాం. సో బోర్డర్లో ఇప్పటివరకు మనం రీసైజ్ చేసాం, క్రాప్ మనకు కావాల్సినట్లుగా వాటర్ మార్క్ అయిపోయింది. బోర్డర్ చూస్తున్నాం, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డర్ మొత్తం ఏ కలర్లో కావాలనుకుంటున్నాం, ఎల్లో చూద్దాం. ఎల్లో క్లిక్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇప్పుడు ఎల్లో క్లిక్ అయిపోయిన తర్వాత థిక్నెస్ చూసారుగా, ఫొటోస్ అన్నీ కూడా ఒకేసారి మనం ఎక్కడ కావాలనుకున్నామో ఎలా ఎడిట్ చేసుకున్నామో మళ్ళీ ఈ బోర్డర్ ఇచ్చాము. ఇప్పుడు ఎల్లో కలర్లో అన్నిటికీ ఒకేసారి ఎల్లో కలర్ యాడ్ అయింది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మాట్ అండ్ క్వాలిటీ చూద్దాం. సో మనకి ఏ క్వాలిటీలో కావాలి ఇమేజ్ ఫార్మాట్, ఈ ఇమేజ్ ఫార్మాట్ అండ్ క్వాలిటీలో సేమ్ యాజ్ ఒరిజినల్ ఇమేజెస్ అని ఉంది, తర్వాత జెపెగ్ అని ఉంది, తర్వాత
WebP అని ఉంది. జనరల్ గా పాపులర్ ఇమేజ్ ఫార్మాట్ అనేది JPEG వాడుతూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా WebP వాడుతున్నారు. కొంత మెమరీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సేమ్ యాజ్ ఒరిజినల్ ఇమేజెస్ అన్న దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇవి ఏమి వద్దు, మనకు ఒరిజినల్ గా ఉన్న క్వాలిటీలోనే అదే ఫార్మాట్ లో రావాలంటే ఇక సేమ్ యాజ్ ఒరిజినల్ ఇమేజెస్ అనేది మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, రీనేమ్. సో రీనేమ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రీనేమ్ చేయాలి. ఇక్కడ మనం ఒక ఫైల్ నేమ్ ఇస్తే గనక ఇమేజ్ ఇచ్చి ఆ తర్వాత మనం టైప్ చేయాలి ఫోటో XXX. సో ఇప్పుడు ఫైల్ నేమ్ స్టార్టింగ్ నెంబర్ని మనం 1 ఇచ్చాం కదా, ఇక్కడ సేవ్ ఫైల్స్ అని ఉంది, లేదంటే ఒకేసారి జిప్లో మొత్తం సేవ్ చేసుకోవచ్చు. సరే, సేవ్ ఫైల్స్ ఒకసారి చూద్దాం. సేవ్ ఫైల్స్లో మనం ఫైల్ సేవ్ చేసిన తర్వాత చూడండి, అన్నీ మనం ఏదైతే ఫోటోకి నంబర్ ఇచ్చామో ఆ నంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి 1 2 3 1 2 3 4 5 6 అని చెప్పేసి నంబర్తో సహా మనకి అన్ని ఫొటోస్ యాడ్ అయిపోయి. ఒక ఫోటో చూద్దాం. మనం రీసైజింగ్ ఎంతవరకు కావాలో చేసుకున్నాము, క్రాప్ చేసాము, ఆ తర్వాత బోర్డర్ వచ్చింది, మనం అనుకున్న కలర్ ఎల్లోలో చేసాము, మన ఫొటోస్ అన్నిటికీ ఇదే యాడ్ అయిపోయింది. తర్వాత మనం వాటర్ మార్క్ ఇవ్వాలనుకున్నాం, వాటర్ మార్క్ వచ్చింది. సో ఇలా ఒకేసారి కొన్ని వందల్లో మనం చేయడానికి, విడివిడిగా ఫైల్స్ ని సేవ్ చేయడం కాకుండా ఒక జిప్ లాగా ఒకేసారి కంబైన్డ్ గా కూడా సేవ్ చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం. సో ఆ ఫోటోస్ అన్ని కూడా జిప్ లో సేవ్ అయిపోయాయి ఒకేసారి. మొత్తంగా ఈ బిమ్మే ద్వారా ఈ ఫోటోలన్నింటినీ కూడా ఒకేసారి కొన్ని వందల ఫోటోలను రీసైజింగ్ చేసుకోవచ్చు, బార్డర్ లైన్ ఇచ్చుకోవచ్చు, ఆ తర్వాత వాటర్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మనకు కావాల్సినట్లుగా ఎడిట్ చేసుకునే రకంగా ఈ టూల్ చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ఉంటుంది. ట్రై ఇట్.